హలో ఎవ్రీవన్, నేను అజిత్ ఫ్రమ్ డిటో ఇన్సూరెన్స్. ఈ వీడియోలో మనం టాటా ఏఐజీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్న మోస్ట్ పాలసీస్ గురించి మాట్లాడుకుందాం. మెడికేర్, మెడికేర్ లైట్, మెడికేర్ ప్రీమియర్, మెడికేర్ ప్లస్ సూపర్ టాప్అప్ అండ్ ఈవెన్ ఎల్డర్ కేర్. టాటా బ్రాండ్కి స్పెషల్ ఇంట్రొడక్షన్ ఏమీ అవసరం లేదు. టాటా అంటేనే ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కవరేజ్ డీటెయిల్స్, కండిషన్స్, హిడెన్ లిమిటేషన్స్ అన్నీ కన్సిడర్ చేసి మీకు యాక్చువల్ హెల్ప్ ప్రొవైడ్ చేయాలనేదే మా గోల్. సో వీడియో కంప్లీట్గా చూడండి, లేకపోతే మీరు ప్రీమియమ్స్ మాత్రమే చూసి రాంగ్ పాలసీ తీసుకునే ఛాన్స్ ఉంది. కానీ మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఆర్ మీ ఇన్సూరెన్స్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మా టీంతో ఒక ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జీరో కాస్ట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రొవైడ్ చేస్తారు మా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్. ముందుగా కంపెనీ గురించి ఒక చిన్న ఇంట్రో. టాటా ఏఐజీ 2001లో స్టార్ట్ అయింది. టాటా గ్రూప్ అండ్ అమెరికన్ ఏఐజీ గ్రూప్ మధ్య జాయింట్ వెంచర్ ఇది. పాన్ ఇండియాలో 249 ఆఫీసెస్, 1 lakh ప్లస్ ఏజెంట్స్ అండ్ 11,000 ప్లస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఓవరాల్గా స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న ఇన్సూరర్. అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో యావరేజ్గా 96% ఉంది. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లో 96 క్లెయిమ్స్ అప్రూవ్ అవుతున్నాయి. కంప్లైంట్ రేట్ కూడా తక్కువే. ప్రతి 10,000 క్లెయిమ్స్కి జస్ట్ 11 కంప్లైంట్స్ మాత్రమే రిజిస్టర్ అయినాయి. అండ్ కంపెనీ పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. ఇప్పుడు పాలసీస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా టాటా ఏఐజీ మెడికేర్. సో ఈ ప్లాన్ మోస్ట్లీ అందరి కోసం. కవరేజ్ కూడా డీసెంట్గా ఉంటుంది, మరీ ప్రీమియం కూడా ఎక్స్పెన్సివ్ కాదు. ఈ పాలసీలో సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ 3 lakhs నుంచి 20 lakhs వరకు అవైలబుల్గా ఉన్నాయి. 18 years నుంచి 65 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. డిపెండెంట్ కిడ్స్ ఉంటే వాళ్ళని కూడా 3 months నుంచి 25 years వరకు ప్లాన్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ పాలసీలో రూమ్ సెలెక్షన్ మీద ఎలాంటి లిమిట్ లేదు. మనకి ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్వీట్ రూమ్, డీలక్స్ రూమ్, ఏ కేటగిరీ అయినా ఇట్స్ అప్ టు యూ. కోపేమెంట్ లాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. అంటే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీనే కవర్ చేస్తుంది. మనం 10%, 20% ఎక్స్పెన్సెస్ బేర్ చేయకుండా. అండ్ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కూడా లేవు. అంటే కెటరాక్స్కి 25,000, పైల్స్కి 40,000 ఇలాంటి రకరకాల డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కూడా ఉన్నాయని చెప్పరు. ఎలాంటి మెడికల్ కండిషన్ అయినా మనం అప్ టు సమ్ ఇన్షూర్డ్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అడ్మిట్ అయ్యే డేట్కి 60 days ముందు నుంచి టెస్ట్, డయాగ్నోస్టిక్స్, డాక్టర్ విజిట్స్, టాబ్లెట్స్ ఇలాంటి చాలా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. సో అవన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 90 days వరకు ఈ కవరేజ్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. దీన్ని మనం ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ కవరేజ్ అంటాం. అండ్ ఒక క్లెయిమ్ చేశాక కూడా కవరేజ్ని మళ్ళీ రీస్టోర్ చేసి మీకు ఇస్తారు. కానీ ఇది ఇయర్లో ఒక్కసారి మాత్రమే రీస్టోర్ అవుతుంది. అది సేమ్ డిసీజ్ అయినా కూడా రీస్టోర్ అవుతుంది. కాకపోతే ఒకవేళ సేమ్ డిసీజ్ అయితే మనం 45 days వెయిట్ చేయాల్సి వస్తుంది. మనకి డేకే ట్రీట్మెంట్స్ లైక్ కెటరాక్ట్ సర్జరీ, డయాలసిస్ ఇలాంటివన్నిటికీ కూడా ఫుల్ సమ్ ఇన్షూర్డ్ వరకు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డామిసిలరీ ట్రీట్మెంట్ కవరేజ్ కూడా ఉంది. ఒకవేళ ఇంట్లో నుంచే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే అది కూడా కవర్ అవుతుంది. అండ్ ఆయుష్ ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేద, హోమియోపతి ఇలాంటి ట్రీట్మెంట్స్కి కూడా ఫుల్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ క్లెయిమ్ ఫ్రీ ఇయర్ తర్వాత మనకి 50% సమ్ ఇన్షూర్డ్ బోనస్గా ఇస్తారు. సో ఇది మాక్సిమం 100% వరకు ప్రొవైడ్ చేస్తారు. అంటే నేను 10 lakhs తీసుకున్న తర్వాత నెక్స్ట్ 2 years క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ అయితే నేను క్లెయిమ్స్ చేసుకోకపోతే నాకు కవరేజ్ 10 lakhs బేస్ కవర్ ఉంటుంది, ప్లస్ 10 lakhs బోనస్ కూడా ఉంటుంది. హెల్త్ చెకప్ బెనిఫిట్ 2 క్లెయిమ్ ఫ్రీ ఇయర్స్ తర్వాత యాక్టివేట్ అవుతుంది. మాక్సిమం అప్ టు 10,000 వరకు కవరేజ్ అయితే ఇస్తారు. ఇన్బిల్ట్ కన్జ్యూమబుల్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే గ్లౌస్, సిరింజెస్, పీపీ కిట్స్ ఇలాంటి ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే కవర్ చేస్తుంది. అండ్ వ్యాక్సినేషన్ కవరేజ్ లైక్ టైఫాయిడ్ లేకపోతే యాంటీ ర్యాబిస్ ఇలాంటి వ్యాక్సిన్స్కి అయితే మనకి ఇమీడియట్గానే కవర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ హెచ్పివి, హెపటైటిస్ బి వ్యాక్సిన్స్కి మాత్రం 2 years కంటిన్యూస్ కవరేజ్ అయితే ఉండాలి. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే బేస్ సమ్ ఇన్సూర్డ్ అంతా నామినీకి పే చేస్తారు. ఇది ఆప్షనల్ బెనిఫిట్. మరి లిమిటేషన్స్ ఏంటంటే బోనస్ అమౌంట్ క్లెయిమ్ చేసిన ఇయర్ తర్వాత తగ్గిపోతుంది. అండ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ ఇయర్లో ఒక్కసారి మాత్రమే ఉంటుంది. అలానే గ్లోబల్ కవర్ ఉంటుంది, కానీ ఇండియాలో డయాగ్నోసిస్ జరిగిందని ప్రూవ్ చేయాలి. అగైన్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మెడికేర్ లైట్. నేమ్ వినగానే తెలుస్తుంది లైట్ వర్షన్ అని. బడ్జెట్లో తీసుకోవచ్చు, కానీ కవరేజ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. సమ్ ఇన్షూర్డ్ మనకి 5 lakhs నుంచి 20 lakhs వరకు అయితే అవైలబుల్ ఉంది. అండ్ సేమ్ ఎలిజిబిలిటీ 18 years నుంచి 65 years వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. కానీ రూమ్ రెంట్ లిమిట్ ఉంది. సింగిల్ ప్రైవేట్ రూమ్ మాత్రమే అలౌ చేస్తారు. నథింగ్ ఫ్యాన్సీ. మనం 61 years తర్వాత ప్లాన్ తీసుకుంటే మనకి 20% కోపేమెంట్ కూడా కంపల్సరీగా యాడ్ చేస్తారు. అలాగే మీరు టాటా ఏఐజీ ప్రిఫర్డ్ నెట్వర్క్ హాస్పిటల్స్లో కాకుండా ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ 30% కోపేమెంట్ అప్లై అవుతుంది. అంటే 1 lakh బిల్ వస్తే 30,000 మీరు పే చేయాలి, 70,000 ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ప్రీ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ మనకి 60 days వరకు ఉన్నాయి. అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ 180 days వరకు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రీస్టోరేషన్ వన్స్ ఏ ఇయర్ మాత్రమే ఉంది. సేమ్ ఇల్నెస్ అండ్ 45 days కూలింగ్ పీరియడ్ అయితే ఉంది ఇఫ్ యూ వాంట్ టు యూస్. మళ్ళీ అదే మెడికల్ కండిషన్కి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే రీస్టోరేషన్ అమౌంట్ యూస్ చేసుకోవడానికి మీరు 45 days వెయిట్ చేయాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ కవరేజ్ మనకి 5,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ ర్యాబిస్ అండ్ టైఫాయిడ్ వ్యాక్సిన్స్కి వెయిటింగ్ పీరియడ్ లేదు. హెచ్పివి అండ్ హెపటైటిస్ బికి మనకి 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంతేకాకుండా
హియరింగ్ ఎయిడ్ కూడా కవర్ చేస్తారు. యాక్చువల్ కాస్ట్లో 50% వరకు, మాక్సిమం 10,000. ఇది ప్రతి 3 years కంటిన్యూస్ కవరేజ్ తర్వాత మాత్రమే యాక్టివేట్ అవుతుంది. అండ్ నో క్లెయిమ్ బోనస్ కూడా సేమే, 50% అప్ టు 100%. యాన్యువల్ హెల్త్ చెకప్స్ కూడా ఇచ్చారు, కానీ లిస్టెడ్ టెస్ట్ మాత్రమే క్యాష్లెస్ గా ఉంటాయి. అండ్ ఓవరాల్ చూడగానే లో ప్రీమియం, కానీ లిమిటేషన్స్ కూడా ఎక్కువే ఇన్ కేస్ ప్రిస్క్రిప్షన్. నెక్స్ట్ టాటా ఏఐజీ మెడికేర్ ప్రీమియర్. ఈ ప్లాన్ టాటా ఏఐజీలోనే ది మోస్ట్ ఫీచర్ రిచ్ ప్లాన్, కానీ దానికి ఈక్వల్ కాస్ట్ కూడా ఉంటుంది. సమ్ ఇన్షూర్డ్ 5 lakhs నుంచి 3 crores వరకు తీసుకోవచ్చు. ఎంట్రీ ఏజ్ సేమ్, రూమ్ రెంట్ లిమిట్ లేదు, కో పేమెంట్ ఏమీ లేదు, అండ్ ఆబ్వియస్లీ డిసీజ్ వైజ్ సబ్ లిమిట్స్ కూడా ఏమీ లేవు. హాస్పిటల్ అడ్మిషన్ కి 60 days ముందు ఎక్స్పెన్సెస్ కూడా కవర్ అవుతాయి. అండ్ డిశ్చార్జ్ తర్వాత 90 days వరకు కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ మీరు 50 lakhs ఆర్ లెస్ కవర్ అమౌంట్ తీసుకుంటే. అదే మీరు 75 lakhs ఆర్ మోర్ కవర్ అమౌంట్ తీసుకుంటే ఈ కవరేజ్ అనేది మనకి 200 days వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ రీస్టోర్ బెనిఫిట్ కూడా సేమ్ ఉంటుంది, ఒకసారి మాత్రమే ఇయర్ లో. అండ్ సేమ్ ఇల్నెస్ అయితే మనము 45 days వరకు కూలింగ్ పీరియడ్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ చెకప్ ప్రతి ఇయర్ ఇచ్చారు, క్లెయిమ్ చేసినా చేయకపోయినా. కవరేజ్ 10,000 నుంచి 25,000 వరకు డిపెండింగ్ ఆన్ ద కవర్ అమౌంట్. ఈ అమౌంట్ మారుతూ ఉంటుంది. అండ్ గ్లోబల్ కవరేజ్ కూడా ఉంది, కానీ ఇండియాలో డయాగ్నోసిస్ అయ్యాక ట్రీట్మెంట్ కి మాత్రమే అబ్రాడ్ వెళ్లాల్సి వస్తుంది. వ్యాక్సినేషన్ కవర్ కూడా చాలా డీటెయిల్ గా ఉంటుంది. అండ్ సమ్ ఇన్షూర్డ్ బట్టి న్యూ బోర్న్ బేబీస్ కి అడిషనల్ కవర్ కూడా ఉంటుంది. అండ్ మెటర్నిటీ కవరేజ్ కూడా ఇచ్చారు. గర్ల్ చైల్డ్ అయితే దట్ టు 10,000 అడిషనల్ కవరేజ్ ఉంటుంది. అండ్ కాంప్లికేషన్ కవర్ 25,000 వరకు ఇచ్చారు. న్యూ బోర్న్ వ్యాక్సినేషన్ కవర్ 1 year పోస్ట్ బర్త్ వరకు 10,000 to 15,000 వరకు బేస్డ్ ఆన్ ద కవర్ అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఓపీడీ కన్సల్టేషన్స్, ఫార్మసీ కవర్ ఆఫ్టర్ 2 years నుంచి ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అమౌంట్ డిపెండ్స్ ఆన్ ద సమ్ ఇన్షూర్డ్. డెంటల్ ఓపీడీ ట్రీట్మెంట్స్ కూడా ఆఫ్టర్ 2 years నుంచి కవర్ అవుతాయి. సో మనకి రూట్ కెనాల్, ఫిల్లింగ్, ఎక్స్ట్రాక్షన్ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా కవర్ చేస్తారు. డౌన్ సైడ్ ఏంటంటే అన్ని ఫీచర్స్ లిమిటెడ్ అమౌంట్ వరకే ఉంటాయి. అదే కాంపిటీటర్స్ లైక్ ఆదిత్య బిర్లా ఆర్ కేర్లో హై రీస్టోరేషన్ బెనిఫిట్స్ అండ్ బెటర్ బోనస్ స్ట్రక్చర్ ఇస్తారు. స్టిల్ మీకు టాటా బ్రాండ్ మీద నమ్మకం ఉంది, ఫ్లాగ్షిప్ ప్లాన్ కావాలి అంటే ఇది బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ టాటా ఏఐజీ ఎల్డర్ కేర్. ఇది సీనియర్ సిటిజన్స్ కోసం 65 years నుంచి 85 years వరకు ఎంట్రీ ఏజ్ ఉంది. సో సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ మనకి 5 lakhs నుంచి 25 lakhs వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ రూమ్ సెలెక్షన్ లో ఓన్లీ సింగిల్ ప్రైవేట్ రూమ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ డామిసిలరీ ట్రీట్మెంట్ కవరేజ్ లేదు, అంటే ఒకవేళ ఇంటి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆ కవరేజ్ మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీ ప్రొవైడ్ చేయదు. అండ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ఓన్లీ 30 days అండ్ 60 days మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ రీస్టోరేషన్ లాంటి బెనిఫిట్ కూడా లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి మ్యాండేటరీ 20% కో పేమెంట్ ఉంది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత ప్రతి క్లెయిమ్లో 20% ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ మీరు పే చేయాలి, 80% ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అండ్ కెటరాక్స్, జాయింట్ సర్జరీస్ ఇలాంటి మెడికల్ కండిషన్స్కి మనకి సబ్ లిమిట్స్ కూడా ఉన్నాయి, అంటే మీరు ఫుల్ కవర్ అమౌంట్ని యూస్ చేసుకోలేరు. ఇది మనకి లొకేషన్ అండ్ సమ్ ఇన్షూర్డ్ బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. అండ్ హెల్త్ చెకప్ ఎవ్రీ 2 claim free years తర్వాత మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఎక్స్ట్రా ప్రీమియం కడితే కో పేమెంట్ మాత్రం వేవ్ ఆఫ్ చేస్తారు. అంటే మనకి కో పేమెంట్ 20% అయితే కట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే దానికి మీరు ఎక్స్ట్రా ప్రీమియం పే చేయాల్సి వస్తుంది. సో ఈ పాలసీలో మనకి చాలా బేసిక్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వేరే ఆప్షన్స్ లేకపోతే మాత్రమే మీరు ఈ పాలసీని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ప్లాన్ మెడికేర్ ప్లస్ సూపర్ టాపర్. ఇది ఒక సూపర్ టాపర్ ప్లాన్. సో మనకి దీంట్లో 2 lakhs నుంచి 20 lakhs వరకు డిడక్టబుల్ సెట్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ సమ్ ఇన్షూర్డ్ ఆప్షన్స్ మనకి 3 lakhs నుంచి 1 crore వరకు ఉన్నాయి. ఇది బేస్ పాలసీకి యాడ్ ఆన్ లాగా పనిచేస్తుంది. సో ఈ పాలసీలో మనకి ఎలాంటి రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్స్ లేవు, కో పేమెంట్ ఏమీ లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి డామిసిలరీ కవరేజ్, డే కేర్ కవరేజ్ అండ్ ఆయుష్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కాకపోతే రీస్టోరేషన్ బెనిఫిట్ మాత్రం లేదు. అండ్ యాన్యువల్ హెల్త్ చెకప్ ఆఫ్టర్ ఎవ్రీ 2 claim free years మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. మీకు గ్లోబల్ కవరేజ్ కావాలి అనుకుంటే అది ఒక ఆప్షనల్ బెనిఫిట్ లాగా ప్రొవైడ్ చేస్తారు బై టేకింగ్ హైయర్ ప్రీమియమ్స్. మీకు ఆల్రెడీ కార్పొరేట్ పాలసీ లేదా ఎగ్జిస్టింగ్ బేస్ పాలసీ ఉంటే ఈ సూపర్ టాప్అప్ మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవ్వచ్చు. నౌ మనం ప్రీమియం చూసుకుంటే అగైన్ ఒకరి ఏజ్ బట్టి ఆర్ వాళ్ళు తీసుకుంటున్న వేరియంట్ బట్టి ప్రీమియమ్స్ మారుతూ ఉంటాయి. ఆన్ మై స్క్రీన్ యూ కెన్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ప్రైస్ వైజ్ ఓకే, కానీ వాల్యూ వైజ్ మీకు ఏ ప్లాన్ సూట్ అవుతుంది అని మాత్రం కేర్ఫుల్గా అనలైజ్ చేసి తీసుకోవాలి. ఫైనల్గా చెప్పాలి అంటే టాటా బ్రాండ్ మీద నమ్మకం ఉండి కవరేజ్ డీసెంట్గా కావాలి అనుకుంటే ఈ ప్లాన్స్ కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు బెటర్ బోనస్ కావాలి, ఫాస్ట్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కవరేజ్ కావాలి, లేకపోతే ఇంకా ఇన్నోవేటివ్ ఫీచర్స్ కావాలి అనుకుంటే మార్కెట్లో బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ నేను అజిత్, ఐ హోప్ ఈ డీటెయిల్ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే ప్రోడక్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.